నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీకే గ్రామంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు గ్రామస్తులు. ముందుగా మంగళహారతులతో గోదావరి నది నుంచి నీటిని తీసుకొచ్చారు. ఆ గోదావరి నీటితో గ్రామ దేవతలకు జలాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవార్లకు మొక్కుకున్నామని చెప్పారు గ్రామస్తులు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. గంగా నీళ్ళు కూడా తీసుకొస్తాము. ప్రతి దేవతకు గంగా నీళ్ళతో అభిషేకం చేస్తాము. అదేవిధంగా పాడి పంటలు సుఖ సంతోషాలు మా ఊరుకు ఎల్లవేళలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఈ పండుగని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము. మహిళలు, పెద్దలు, గ్రామస్తులు, చిన్నలు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొంటారు. అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్న మా పెద్దల నాటి నుండి కూడా అదేవిధంగా మేము కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాం. మా విలేజ్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గంగా నీళ్ళు తెచ్చి ఆ యొక్క ప్రతి ఒక్క దేవుళ్లకు, గ్రామ దేవతలకు గంగా నీళ్ళు పోసి మరి జంతువులతో సహా ఆడవాళ్ళు మగవాళ్ళంతా కలిసి పండుగ ఏర్పరచుకొని పండుగ చేస్తాము. ఈ పండుగ చేసిన తర్వాతనే పంటలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఆరెల్లి మైసమ్మ పండుగ ప్రతి దేవుడికి గంగా నీళ్ళు తెచ్చి పోస్తాము. అదేవిధంగా ఈ గ్రామ మహిళల ఆధ్వర్యంలో, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క రైతుకు పాడి పంటలు మస్తు వెళ్ళాలి, అదేవిధంగా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా గ్రామ దేవతలకు మొక్కు తీర్చుకుంటున్నాం. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ జూన్ లోపల పంటలు విత్తుకున్న తర్వాత పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పేసి ఆరెల్లి మైసమ్మ అని మనం అన్ని దేవుళ్లకు గంగా నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేపించి తర్వాత మేకలు కోసి ఊరందరూ పండగ చేసుకుంటాం. ఊరంతా పండగ వాతావరణం ఉంటుంది. అందరూ దేవతలు శాంతించి మంచిగా సూపర్గా వర్షాలు కురవాలి, మళ్ళీ మంచి పంటలు వండాలి. పార్టీకే గ్రామము తర్వాత మిగతా గ్రామాలన్నీ సకల శాంతులతోని సూపర్ పంటలు వండి అందరూ సూపర్గా ఉండాలని అందరూ దేవతలు ఆశీర్వాదం